नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचरा जगदुद्धार सकल चराचरा जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारु लिविए श्री मेहर बाबा जोहारु लिविए श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषेद्वर्गमूलंतरिंपगा अरिषेद्वर्गमूलंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा 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 जय अवतार मेहर बाबा की जय मेहर बाबा पर कंटिन्यू చేయండి సార్ जय मेहर बाबा అప్పారారు సరే అప్పారారు లైన్లోకి వచ్చే లోపు శారద గారు మీరు పాడండి जय बाबा अंडी अंदर जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा अंदरि हृदय मूलाकर्षिंचिन भगवानुडु श्री मेहरुबा अंदरि हृदय मूलाकर्षिंचिन भगवानुडु श्री मेहरुबा आत्मज्ञानपु बाटनु చూపగా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదెంచే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మేరుబా భగవానుడు శ్రీ మేరుబా త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మేరుబా త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మేరుబా కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరు బాబా వెలసెనురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా భగవానుడు శ్రీ మెహరుబా
క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతమని తెలియుమురా. క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతంబని తెలియుమురా. కోర్కెలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా. తరుణమిదే మరి మించిన దొరకదు తరించరా. కాల వ్యవధిని వృధా చేయక కాల వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. భక్తుల హృదయ నివాసి మెహరుడు. భక్తుల హృదయ నివాసి మెహరుడు. సర్వమయుండని తెలియుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. ఆత్మజ్ఞానపు బాటను చూపగా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదెంచే. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. భగవానుడు శ్రీ మెహేరుబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. శర్మ గారు, అప్పారావు గారు, థ్యాంక్ యూ. అందరికి జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు వినబడుతుందండి. ఓ ఫోన్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు వినిపిస్తుంది. నా ఫోన్ మాకు నెట్ పోయిందండి, అందుకు ఉమా ఫోన్ నుంచి మాట్లాడుతున్నా. జై బాబా అండి. చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయాలండి. ఆనంద్ కుమార్ గారు. జై జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు ఉన్నారండి? లేకపోతే సత్యవతి గారు మీరు సంకేతం చేయండి. సత్యవతి గారు. జై బాబా సత్యవతి గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా మేము సంకేతం చేయండి సత్యవతి గారు. జై మెహర్ బాబా. వినిపిస్తుందా? అవతార్ మెహర్ బాబాకి వినబడుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఆలోచించెదరేలా మెహేరు బాబా జై అనరేలా. ఆలోచించెదరేలా మెహేరు బాబా జై అనరేలా. ఆలోచించెదరేలా. పరాత్పరుడు పరమేష్టియమే ప్రేమ రూపమును దాల్చెను నేడు. పరాత్పరుడు పరమేష్టియమే
ప్రేమ రూపమును దాచెను నేడు నన్నే చేరమనుచో నన్నే చేరమనుచో పిలుపిచ్చాడు హృదయేశ్వరుడు ఆలోచించెదరేలా మెహేరు బాబా జై అనరేలా ఆలోచించెదరేలా మెహేరు బాబాయే యుగావతారుడు మెహరు నామమే మంత్రము నేడు మెహరు బాబాయే యుగావతారుడు మెహరు నామమే మంత్రము నేడు ఎవని తలచుకున్నా ఎవని తలచుకున్నా వరమిచ్చేది మెహరేనన్నా ఎవని తలచుకున్నా వరమిచ్చేది మెహరేనన్నా ఆలోచించెదరేలా మెహేరు బాబా జై అనరేలా ఆలోచించెదరేలా ప్రేమ మాత్రమే కోరిన ప్రియుడు ప్రేమ సిరులని పంచిన ఘనుడు ప్రేమ మాత్రమే కోరిన ప్రియుడు ప్రేమ సిరులని పంచిన ఘనుడు మెహర్ శ్రీ అనంతే మెహర్ శ్రీ అనంతే మన తోడై చరించే నమ్మా మెహర్ శ్రీ అనంతే మన తోడై చరించే నమ్మా ఆలోచించెదరేలా మెహేరు బాబా జై అనరేలా ఆలోచించెదరేలా మెహేరు బాబా జై అనరేలా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు వాయిస్ వినిపించట్లేదు అప్పారావు గారు ఇందాక ఆనంద్ కుమార్ గారిని పిలిచారు జై మెహర్ బాబా అండి జయబాబు ఆనంద్ కుమార్ గారు ఓ సంకేతం చేయండి ఆనంద్ కుమార్ గారు జయబాబు సార్ ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయండి ఆనంద్ కుమార్ గారు ఏమన్నా వాయిస్ వినబడుతుందా అండి వినబడుతుంది నెట్ ప్రాబ్లం ఏమో అన్మ్యూట్ అవ్వట్లేదు ఆయన లేరేమో అయితే ఒక పని చేయండి అపరారు అయ్యా సులోచన గారు ఉన్నారు ఉమారాణి గారు ఉన్నారు అవును ఆనంద్ కుమార్ గారు లేరు కదా సులోచన గారు మీరు సంగీతం చేయండి అమ్మా సులోచన గారు जय बाबा अंडी जय मेहर बाबा जय बाबा अम्मा अवतार मेहर बाबा की जय
ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. హృదయాంజలి ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి. హృదయాంజలి ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. ప్రేమికులము ప్రభు భవభయహారి బందీ చేయకు బంధనాలలో. ప్రేమికులము ప్రభు భవభయహారి బందీ చేయకు బంధనాలలో. నిర్మల ప్రేమ నీచల భక్తిని ఆత్మకు నిలయం చేయు ప్రభో. నిర్మల ప్రేమ నీచల భక్తిని ఆత్మకు నిలయం చేయు ప్రభో. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. అజ్ఞానపు తెర తొలగించు ప్రభో జ్ఞాన జ్యోతి మది వెలిగించు. అజ్ఞానపు తెర తొలగించు ప్రభో జ్ఞాన జ్యోతి మది వెలిగించు. సృష్టి అంతయు నీ ఆధీనం ఏమర్పింతుమో దీనులము. సృష్టి అంతయు నీ ఆధీనం ఏమర్పింతుమో దీనులము. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. జగత్ నారాయణ విశ్వవిధాత నీ ఆధీనం మా విధిరాత. జగత్ నారాయణ విశ్వవిధాత నీ ఆధీనము మా విధిరాత. సర్వేశ్వర శ్రీ మేహరు బాబా ప్రేమతో మము కరుణించు ప్రభో. సర్వేశ్వర శ్రీ మేహరు బాబా ప్రేమతో మము కరుణించు ప్రభో. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. హృదయాంజలి ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి. హృదయాంజలి ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జున గారు ఒక సంకేతం చేయాలండి. మల్లికార్జున గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కి జై. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా.
అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోసు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమ తోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమ తోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి. విశ్వభారమెల్లను నీవవలీలగ భరించే విశ్వభారమెల్లను నీవవలీలగ భరించే విశ్వరూప సంధాయ మెహరు బాబా రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అప్పారావు. అందరికీ ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా అప్పారావు. జై బాబు అండి. మాలతి మాలతి గారు ఒక సంకేతం చేయాలి. జై బాబా వినిపిస్తున్నారా అప్పారావు గారు? వినబడుతుంది. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరంటే మెహరంటే స్వరనవక వరమంటే మెహరంటే మెహరంటే స్మరణవక వరమంటే స్మరణ కన్నా నిత్య సాధనము లేదనే సత్యవాకను తెలుపుచుంటే మెహరు మెహరనుచుంటే మెహరు మెహరనుచుంటే సర్వోన్నతుడు మెహరు మెహరని అంటే సర్వాద సాధనము ప్రేమయంటే రామాది అవతార తేజ సంబరితుడునంటే అవతారుడని అంటే అవతారుడని అంటే ఆనందుడని అంటే స్మరణయే మేలంటే
స్మరణే మేలంటి అవసరాలను తీర్చి ఆదుకొను శ్రీమంతుడని అంటే కోరికలు తీర్చనను చతురుడంటే సద్గతులు కలిగించు స్వామి మేరే అంటే హరి అంటి శివుడంటే హరి అంటి శివుడంటే హంసవాహనుడంటే స్మరణయే మేలంటే స్మరణయే మేలంటే నగువులే సిరులైన నిత్య నూతనుడండి చూపులతో భాషించు కనుడనండి మెహరే శ్రీ మెహరు మెహరును అంటే మెహరే శ్రీ మెహరు మెహరును అంటే అనుచుంటి వినుచుంటి అనుచుంటి వినుచుంటి అందుకే మనుచుంటి మెహరంటి మెహరంటి స్మరణ వరమంటి స్మరణ కన్నా నిత్య సాధనము లేదనే సత్యవాకను తెలుపుచుంటి మెహరు మేరను చుంటి స్మరణయే మేలంటి స్మరణయే మేలంటి మెహరంటి మెహరంటి స్మరణ వరమంటి. జై బాబా అప్పారావు గారు, థ్యాంక్ యూ. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా, జై బాబా అండి. ఇప్పుడు మన మురళీధర్ గారు, మీరు 2 minutes ఉంది కాబట్టి పర్లేదు, మీరు తీసుకోండి. మీరు బాబా విషయాలు చెప్పండి, మీ తర్వాత మళ్ళీ సంకేతాలు ఉంటాయి. జై బాబా అండి మురళీధర్ గారు. జై బాబా. జై బాబా, జై బాబా సార్. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. విషయంలోకి వెళ్ళే ముందు ఓ చిన్న చిల్లి సంఘటన మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయానికి ఆ సంఘటనతో కనెక్షన్ ఉంది కాబట్టి. జై బాబా. ఒకసారి బాబా ఒక సమావేశంలో, అక్కడ అందరూ కూడా ఉన్నారు. ది గ్రేట్ స్టాల్వర్ట్ వివేకానంద అన్నారు ఆయన్ని, జిఎస్ఎన్ మూర్తి గారు ఆయన ఉన్నారు. తర్వాత అట్ ది సేమ్ టైం ఎ జీరో సోల్ బైదుల్, మనందరికీ తెలుసు, ఆయన ఇల్లిటరేట్, ఆయన కూడా ఉన్నారు ఆ సమావేశంలో. అయితే బాబా చమత్కారంగా ఏం చేశారంటే, బైదుల్కేమో ఇంగ్లీష్లో తన గురించి చిన్న స్పీచ్ ఇమ్మని అడిగారు. అక్కడ అందరు స్టన్ అయిపోయారు. ఎందుకంటే ఆయన గురించి అనర్గళంగా తత్వపు లోతుల్లోకి దిట్టంగా మాట్లాడగలిగే ఇంటలెక్చువల్ సోలు మూర్తి గారు ఉన్నారు, జిఎస్ఎన్ మూర్తి గారు. అయినప్పటికీ ఆయన అడగకుండా, పాపం ఏబిసిడీలు కూడా రావు బైదుల్కి, ఇల్లిటరేట్ అనమాట ఆయన. ఆయనకి బాబా గురించి కొన్ని ఏదో ఆయన తెలిసిన భాషలో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడమన్నారు. బాబా అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా బైదుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు చప్పుడు చేస్తూ ఏదో తనకు తెలిసినటువంటి కేకల్లాగా అనమాట, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా అనిపించేలాగా చెప్పి అవతార్ మెహర్ బాబాకి జై అన్నాడు. అందరికీ క్లాప్స్ కొట్టమన్నారు. బాబా చాలా చిన్ముద్ర చూపించి చాలా బాగుందని బైదుల్ మెచ్చుకున్నారు. అంతటితో ఊరుకున్నారా? వెంటనే మూర్తి గారి వైపు తిరిగి, నువ్వు ఇప్పుడు గట్టిగా విజిల్ వెయ్యి అన్నారు మూర్తి గారిని, జిఎస్ఎన్ మూర్తి గారిని.
అలా అనేసరికి మూర్తి గారు తటపటాయించారు. ఇదేమిటి నాకు విజిలేయమంటున్నారు, కొన్ని స్పీచ్ అని చెప్పమనొచ్చు కదా. ఈ గ్యాప్ వచ్చిందనమాట. అడిగిన వెంటనే రిప్లై వెళ్ళలేదు, గ్యాప్ వచ్చింది. తటపటాయించి నాకు రాదు బాబా విజిలేయడం అని తగ్గిపోయారు వెనక్కి. ఇది సంఘటన. అయితే ఇక విషయంలోకి వెళ్దాం. మనకి సాధారణంగా స్పిరిచువల్ ఫీల్డ్లో అంటే ఎలాగో ద్వంద్వభూయిష్టం అన్నారు. ద్వంద్వం అంటే రెండు, ఒకటి పరానికి సంబంధించింది, ఒకటి ఇహానికి సంబంధించింది. ముందుగా ఉన్నతమైంది కాబట్టి పరం గురించి చెప్పుకోవాలంటే ఫెయిత్, ఒబీడియన్స్, లవ్ ఇవన్నీ కూడా పరానికి సంబంధించినవి, స్పిరిచువల్ ఫీల్డ్కి సంబంధించిన మాటలు ఇవి. ఇక ఇహానికి సంబంధించినవంటే మనం అడగక్కర్లే, ఈర్ష్య, ద్వేషం, కోపం, స్వార్థం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు పరమేశ్వరు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవి మనకు అక్కర్లే, అవి పక్కన పెట్టేద్దాం. ఫెయిత్, ఒబీడియన్స్, లవ్ ఇవి ఎలాంటివి? డివైన్ ఫ్యాకల్టీస్ అంటారు వీటిని. దివ్య లక్షణాలు అన్నమాట ఇవి. దివ్య లక్షణాలు ఇవి భగవంతుని దగ్గరే ఉంటాయి. అయితే ఆయన అనుగ్రహం పొందిన ఆత్మల్లో కూడా మనకు కనిపిస్తాయి ఇవి. ఇదే మనకి ఆధ్యాత్మిక మార్గంలో చాలా సున్నితమైన విధానం ఇదే. ఒక వ్యక్తి దైవానికి లోబడి ఉన్నాడా లేడా అని తెలిసేది కొలబద్ద ఏదైనా ఉందంటే ఇవే. అతని దగ్గర ప్రేమ ఉందా, విధేయత ఉందా, విశ్వాసం ఉందా అనేది గమనించాలి. ఎందుకు? దైవం సరాసరి కనిపించడు కదా, ఈ లక్షణాలను బట్టే దైవం కనిపిస్తాడు. ఇదొక ఫ్యాక్ట్ అన్నమాట. తర్వాత ఇంకో విషయం, మనకి ఎవ్వరికి కూడా అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు తెలిసినంత మటుకు బాబా కౌగిల్ని రుచి చూసిన వాళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రేమికుల్లో ఎవరు లేరు. ఆయన కౌగిలి తాలూకు రుచి తెలిసిన వారు ప్రస్తుతం ఉన్న ప్రేమికుల్లో ఎవ్వరు లేరు. ఆ కౌగిలింత ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ చదివినట్టయితే నాకు అనిపించింది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఆ మెసేజ్ చదివితే బాబా కౌగులించుకున్నట్టు అనిపించింది నాకు. ఆ మెసేజ్ ఏంటంటే, ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ అట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. జాగ్రత్త వినండి. ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ అట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. ఇట్ ఈస్ ఫర్ మీ టు అవేకన్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ throughout the ages, sowing the seed in your limited minds, which must in due course and with proper heed and care on your part germinate, flourish and bear fruits of that true knowledge which is inherently yours to gain. ఈ మెసేజ్ చదివినప్పుడు మాత్రం బాబా ప్రేమగా నన్ను కౌగిలించుకున్న అనుభూతి పొందాను నేను. ఎందుకంటే ఈ మెసేజ్లో భావం అలాంటిది. ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్. ఏదైతే నేను అవతారుడిగా మీ మధ్యకి వచ్చి చెప్పానో, చెప్పదలుచుకున్నానో అది ఒక్కసారి మీకు అర్థమైపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఆల్ ఎట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అది వెంటనే ఒకేసారి ఓవర్ నైట్ మీకు అర్థమైపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. చూడండి ఎంత ప్రేమమయుడో పరమేశ్వరి. అందుకే మన వాళ్ళు అంటుంటారు చూసారా, అన్నప్రాసంలో ఆవకాయ పెట్టడం అని. అలాంటి పరిస్థితి అనమాట ఇది. సాధారణంగా పసిబిడ్డకి అన్నాన్ని అలవాటు చేయడం కోసం ఆ తల్లి ప్రేమతో ఏం చేస్తుంది, ఆ అన్నాన్ని మెత్తగా పిసికి అందులో కాస్త పాలు కలిపి కాస్త పటికి బెల్లం కలుపుతుంది. ఎందుకు? స్వాదిష్టంగా రుచిగా ఉంటే ఆ బిడ్డ అన్నం తినడానికి అలవాటు పడతాడని.
భౌతికంగానే ఇంత ప్రయత్నం చేస్తే ఆ, అది అన్నప్రాసంలో ఆవకాయ పెట్టేశారనుకో, తెనాలి రామలింగడి పిల్లిలాగా మరుసటి రోజు నుంచి మరి అన్నం తిండా బిడ్డ. అలాగే బాబా అదే అంటున్నారు, ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. మీరు ఏదైతే తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానో అది ఒకేసారి ఓవర్ నైట్ మీకు అర్థమైపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఇట్ ఈస్ ఫర్ మీ టు అవేకన్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ అవుట్ ది ఏజెస్. యుగ యుగాలుగా నేనే ఆ బాధ్యత వహిస్తున్నాను, మీకు కొద్ది కొద్దిగా తెలియజేస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా మదింపు చేస్తూ తెలుసుకునేలా చేస్తున్నాను అంటున్నారు. ఇది మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమని స్పష్టంగా తెలియజేస్తోంది. బిడ్డల పట్ల తండ్రి ఎంత అనునయంగా బిహేవ్ చేస్తారో ఇది మనకి అర్థమయ్యేలా చెప్తుంది మెసేజ్. సోయింగ్ ది సీడ్ ఇన్ యువర్ లిమిటెడ్ మైండ్స్. సీడ్ దానికి ఉన్న లక్షణం ఏమిటి? ఇప్పుడు ఏం లేదు, ఒక బఠానీ గింజ ఉంది, మనమే ఓ చిన్న కుండీలో కాస్త చెమ్మ తడిగా ఉన్న మట్టిలో ఓ బఠానీ గింజను వేస్తే మనం దానికి ఇంకేం చేయక్కర్లే, కొంచెం పర్యవేక్షిస్తే చాలు. ఆ తడి మట్టి, గాలి, సూర్యరశ్మి కాస్త ఇవన్నీ తగిలినట్టయితే వెంటనే ఒక 2 రోజుల్లో అందులోంచి చక్కని మొలక బయటకు వస్తుంది. ఆ విధంగా ఆయన వేసిన సీడ్ ఏమవుతుందట? సోయింగ్ ది సీడ్ ఇన్ యువర్ లిమిటెడ్ మైండ్స్ విచ్ మస్ట్ ఇన్ డ్యూ కోర్స్, విచ్ మస్ట్ అన్నారు, మస్ట్ అనే మాట వాడారు. ఆయన ఎప్పుడైతే ప్రేమ బీజాన్ని మన హృదయాల్లో నాటారో, కొద్దిపాటి ప్రయత్నం ఉన్నా లేకపోయినా దాని పని అది జరిగిపోతుంది. ఆ సీడ్ కొన్న లక్షణం అది, కవచం చీల్చుకొని మొలక బయటకు వస్తుంది అన్నమాట. అలాగూ మస్ట్ ఇన్ డ్యూ కోర్స్ అండ్ విత్ ప్రాపర్ హీడ్ అండ్ కేర్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ఇన్ని చేసినప్పటికి కూడా మన తాలూకా వాలంటరీ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. దాన్ని ఇక్కడ ఏమన్నారైనా ప్రాపర్ హీడ్ అండ్ కేర్ ఆన్ యువర్ పార్ట్, జాగ్రత్తగా చెప్పారనమాట. ఆయన విత్తనం వేస్తారు, దాన్ని మనం జాగ్రత్తగా ప్రాపర్ హీడ్ అండ్ కేర్, సరైన పర్యవేక్షణలో దాన్ని జాగ్రత్తగా ఉంచినట్టయితే, ఇన్ డ్యూ కోర్స్ అండ్ విత్ ప్రాపర్ హీడ్ అండ్ కేర్ ఆన్ యువర్ పార్ట్ జెర్మినేట్, ఫ్లరిష్ అండ్ బేర్ ఫ్రూట్స్. అది మొలకవడం, మొక్కవడం, చెట్టు అవ్వడం, పుష్పించడం, ఫలించడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నమాట. ఫ్రూట్స్ ఆఫ్ దట్ ట్రూ నాలెడ్జ్, అదేమిటది? అయితే ఇక్కడ ఈయన వేసే సీడ్ ఏమిటి? ఈయన స్పిరిచువల్ సీడ్ వేస్తున్నారు కాబట్టి ఆ ఫ్రూట్స్ అనే ట్రూ నాలెడ్జ్ అనేది ఇస్తుంది ఆ చెట్టు అన్నమాట. అది విచ్ ఈజ్ ఇన్హెరెంట్లీ యువర్స్ టు గెయిన్. యథార్థానికి అది ఎవరిది? ఆయన కోసం కాదు అది. అందుకే భాస్కర్ రాజు గారు అంటారు, అవసరము తనకు లేక అవతరించి మన కొరకే అని. ఈ ప్రాసెస్ ఇంతసేపు ఈ మెసేజ్ తాలూకు ఎక్స్ప్లెనేషన్ అంతా దేనికోసం? మళ్ళీ మన కోసమే. ఆ ట్రూ నాలెడ్జ్, ఆ ఫ్రూట్స్ అనే ట్రూ నాలెడ్జ్ ఎవరి కోసం? విచ్ ఈజ్ ఇన్హెరెంట్లీ యువర్స్ టు గెయిన్. అనుగతంగా అంటే అర్హత పూర్వకంగా, హక్కుభుక్తంగా అది మనదే, మనకు చెందాల్సిన దాన్నే ఆయన ఇస్తున్నారన్నమాట ప్రతి యుగంలో కూడా. అయితే అది మనకు తెలియట్లేదు. మన ఏమరపాటు, మాయ, మనస్సు ప్రకోపం, సంస్కారాలు, వీటన్నిటి ఒత్తిడిలో అవి పక్కదారి పట్టేస్తున్నాయి అన్నమాట. ఇది ఈ మెసేజ్ మరొకసారి చదవాలనిపిస్తుంది నాకు. I cannot expect you to understand all at once what I want you to know. It is for me to awaken you from time to time throughout the ages, sowing the seed in your limited minds, which must in due course and with the proper heed and care on your part, germinate, flourish and bear the fruits of that true knowledge, which is inherently yours to gain. ఈ మొత్తం మెసేజ్ని ఆకలింపు చేసుకుంటే బాబా మనల్ని గట్టిగా కావలించుకున్నంత హాయి కలుగుతుంది యథార్థానికి. అంతటి
అద్భుతమైన తత్వం ఇందులో ఉంది ఈ మెసేజ్లో. ఇకపోతే మరోసారి బాబా ఏమన్నారంటే, ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ. సరే, జాగ్రత్త వినండి. ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ బట్ ది గిఫ్ట్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్. గివ్ మీ దట్ అండ్ యూ విల్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. చూసారా, ఇక్కడ మరో దగ్గర బాబా ఏమంటున్నారంటే, ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ. మీ నుంచి నేను ఏమీ కోరుకోవట్లేదు. బట్ ది గిఫ్ట్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్, కేవలం మీ విధేయతను మాత్రమే నేను కోరుతున్నాను. గివ్ మీ దట్ అండ్ యూ విల్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. దాన్ని మీరు నాకు ఇవ్వడం ద్వారా మీకు పొందే బెనిఫిట్ ఏమిటి? అజ్ఞానం అనేటటువంటి బంధనాల నుంచి మీరు విముక్తి పొందుతారంటారు బాబా. అర్థానికి అజ్ఞానమే కదా. అజ్ఞానంలో జ్ఞానం ఉంది కానీ జ్ఞానంలో అజ్ఞానం లేదంటారు అందుకే పెద్దలు. ఒకసారి ఏదైతే ఇవ్వబడిందో జ్ఞానం, అది ప్రచోదయం అయినట్టయితే ఇంక వాళ్ళకి ఏం అక్కర్లా. యోగి వేమన కూడా అందుకే అంటాడు, తత్వదర్శనం జరిగిపోతే అతనికి ఏ ఆరాధనలు, పూజలు, తీర్థయాత్రలు చేయడం ఏవి అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటాడు యోగి వేమన. తత్వదర్శనం కానీ జరిగిపోతే మరి ఇంక వేటితో పని లేదంటాడు. అది జరిగేంత వరకే ఏదో ఒక విధానాన్ని, ఒక సాధన, ఒక ఆరాధన, ఒక పూజ లేదా ఒక తీర్థయాత్ర, పర్యటన, ఇలాగేవో ఒక ఆలంబం తీసుకోవాలంటాడు బాబా. అందుకే అన్నారు మతాన్ని గురించి వర్ణిస్తూ, నువ్వు ఏ మతాన్ని అయితే ఆసరా చేసుకుని నన్ను చేరుకోవాలనుకుంటున్నావో దానికి కట్టుబడి ఉండిపోతే, అంటే కర్మకాండగా కానీ అది మలచబడితే ఆ మతమే నీకు పంజరం అయిపోద్ది అంటాడు బాబా. అందుకని ఆయన వర్క్స్ కూడా అందుకని ఆ విధంగా దానికి ప్రాక్టికల్గా మనకు చూపించారు కూడా. ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అబాలిష్ చేసేస్తుండేవారు ఎప్పటికప్పుడు. వీళ్ళంతా మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతుండేవారు, ఇదేమిటి స్కూల్ పెట్టారు దాన్ని అబాలిష్ చేసేసారు, హాస్పిటల్స్ పెడితే దాన్ని అబాలిష్ చేసేస్తున్నారు, ఏవో కార్యక్రమాలు చేసి దాన్ని అబాలిష్ చేసేస్తున్నారు. బాబాని అడిగేశారు. అడిగితే ఇవన్నీ కూడా ఒక ఫలాన్ని ఆశించి చేస్తున్నవి. ఇవన్నీ కూడా ఆ వర్క్కి పరంజాలు వంటివి. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు చూసారా, పరంజాలు కడతారు. అది కేవలం ఇల్లు కట్టేంత వరకే ఆ పరంజ అవసరం. అందంగా ఇల్లు తీర్చిదిద్దబడిన తర్వాత మరి ఆ పరంజ మరి అక్కర్లేదు, దాన్ని తీసేయాలి. అంతేగాని అందమైన ఇల్లు కట్టిన పరంజా కదా అని దాన్ని జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుకున్నాం అనుకోండి, అంతకంటే అవివేకం మరి ఇంకా ఉండదు. అందుకని ఇవన్నీ పరంజాలు అన్నమాట. ఏంటంటే అపరంజాలు? విశ్వాసం కలిగి ఉండడం, ఆయన్ని ప్రేమించడం, విధేయత కనపరచడం. ఇవన్నీ దేనికోసం? ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసం, ఆయన్ని పట్టుకోవడం కోసం. యథార్థానికి ఆయన పట్టుబడ్డ అనుకోండి, కానీ ప్రయత్నం అన్నమాట. అది రెండో మెసేజ్లో ఉంది. ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ బట్ ది గిఫ్ట్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్. గివ్ మీ దట్ అండ్ యూ విల్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మీ అజ్ఞానం అనే బంధనాల నుంచి మీరు దూరం అవ్వాలంటే నాకు విధేయతనివ్వండి, అంతకంటే ఏమీ నాకు ఇవ్వక్కర్లేదు అంటారు బాబా. అలాగే మరో మెసేజ్లో బాబా ఏమంటున్నారంటే, చూడండి, ఇది ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. నోయింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఒబే మీ యాజ్ యూ షుడ్. చూసారా, పరమేశ్వరుడు ఎంత దయామయుడంటే ప్రతిదీ ఆయనే చెప్పేస్తున్నారు. నాకు విధేయతగా అంటున్నాడు, నన్ను ప్రేమించండి అంటున్నాడు. అయితే నన్ను ప్రేమించవలసిన రీతిగా మీరు ప్రేమించలేరు, బాధపడకండి అని మళ్ళీ అనునయిస్తున్నాడు. ఇదంతా కూడా ఆయన ప్రేమకి ప్రబలమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఆయన ప్రేమకి తార్కాణాలు ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ అంటున్నారు, నోయింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఒబే మీ యాజ్ యూ షుడ్. నిజానికి నా పట్ల విధేయత కనపరచడం అనేది నీకు సాధ్యం కాదు.
అయినప్పటికీ ఆల్ ఐ ఆస్క్ యూ ఈజ్ దట్ యు లవ్ మీ మోస్ట్. అయినప్పటికీ నిన్ను అడుగుతున్నాను ఏమిటి, నన్ను ఎక్కువగా ప్రేమించు. అండ్ ఒబే మీ యాజ్ ఆల్ టైమ్స్, ఎట్ ఆల్ టైమ్స్. సర్వ అవస్థలందు సర్వవేళలందు కూడా నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులుగా ఉండండి. అయినప్పటికీ కూడా ఐ హెల్ప్ యూ టు క్యారీ అవుట్ హోల్ హార్టెడ్లీ వాట్ ఐ ఆస్క్ యూ టు డూ. నేను మీకు సహాయం చేస్తాను. మీరు హృదయపూర్తిగా చేయదగ్గే ప్రతి పని నా కోసం ఏ పని అయితే చేస్తారో అది సక్సెస్ఫుల్గా చేయడానికి కావలసినటువంటి సహాయం అంతా నేనే అందిస్తాను. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. డివోటీగా లేదా లవర్గా, ఒక సాధకుడుగా మనం కోరుకునేది ఏమిటి, ఇదే. knowing that it is impossible for you to obey me as you should. All I ask you is that you love me most and obey me at all times. I help you to carry out wholeheartedly what I ask you to do by repeatedly bringing to you the importance of obedience. అంటే సహాయం చేయడమే కాకుండా రిపీటెడ్గా ఆయన ఏం చెప్తున్నారట, ఒబీడియన్స్ తాలూకు ఇంపార్టెన్స్ని మనకు తెలిసేలాగా చేస్తున్నారట. అంటే గమనించండి, బిడ్డ సైకిల్ తొక్కడం లేదంటే నడకల బండి, చిన్నప్పుడు నడకల బండి చేయిస్తారు బిడ్డ నడవడం నేర్చుకోవడం కోసం. కర్రతో, చిన్న నడకల బండి అంటారు దాన్ని, కర్రతో తయారు చేస్తారు బిడ్డ నడవడానికి. వెనకాలే తండ్రి చెయ్య వేసి ఉంచుతాడు దాని మీద. ఆ బిడ్డ దాన్ని తోస్తూ ఉండి ముందుకు నడుస్తూ ఉంటే పడిపోకుండా చెయ్యి దాని మీద ఉంచి చూస్తూ ఉంటాడు అనమాట. అతడు కొంచెం చక్కగా వెళ్తున్నాడు అనేటప్పుడు చెయ్యి వదిలేస్తూ ఉంటాడు, వెనక నుండి పరిశీలిస్తుంటాడు. అలాగే ఆ బిడ్డకు నడక నేర్పే విధంగా చేస్తాడు తండ్రి. ఇదే ఇక్కడ పరమేష్ఠి మానవాళి పట్ల చూపిస్తున్నటువంటి అద్వితీయమైనటువంటి ప్రేమ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సంఘటనలోకి వద్దాం. ఈ సంఘటనలో అక్కడ ఆ సమావేశంలో మహాతత్వవేత్త గీతాభూషణ్ పేరుగాంచినటువంటి వ్యక్తి ఆయన. అయితే అంతే విధంగా కృషి చేశారు బాబా కోసం ఆయన. అందుకే బాబా స్వయంగా ఆయనకు అన్నారు, యు ఆర్ మై వివేకానంద అని. ఈ సంఘటన ఈ మే జూన్ 2024 బిలౌడ్ బాబాలో ఎడిటోరియల్లో రాయబడింది. చాలా చక్కగా ఉంది సంఘటన. అంటే ఒబీడియన్స్ గురించి చక్కగా వివరించారు ఎడిటోరియల్లో ఎడిటర్ గారు మల్లికార్జునరావు గారు, జయబాబు సార్ చక్కగా ఎడిటోరియల్ వివరించారు. అందులో ఒక పార్ట్ అన్నమాట ఇది. ఒబీడియన్స్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈ సంఘటన తెలియజేశారు ఇక్కడ. ఆ సమావేశంలో మూర్తి గారు ఉన్నారు, జిఎస్ఎన్ మూర్తి గారు. ఉన్నప్పటికీ కూడా ఆయన అడగకుండా బైదుల్ని అడిగారు తన గురించి ఆంగ్లంలో ఉపన్యసించమని. బైదులు మారు మాట్లాడకుండా లేచి ఏదో అన్నట్టుగా సౌండ్, అంటే ఇంగ్లీష్ సౌండ్ లాగే ఏవో సౌండ్స్ చేసి అవతార్ మెహర్ బాబాకి జై అన్నాడు. నాలిక మడత పెట్టి, జయబాబా సార్ నాలిక మడత పెట్టి ఆ సౌండ్ వచ్చేట్టుగా గట్టిగా ఆడాడు. బాబా బాగా హ్యాపీగా నవ్వి ఇది ఒబీడియన్స్ అన్నారు. అది అంటే అక్కడ ఆయన కనపరిచింది ఏమిటి, ఒబీడియన్స్. బాబా అడిగిన వెంటనే నిల్చొని ఉపన్యసించినట్టుగా చెప్పాడు అంతే. అంటే ఆ మాటకి వెంటనే రెస్పాండ్ అయ్యాడు అనమాట. వేరే మూర్తి గారు తటపటాయించారు, ఇదేమిటి నేను ఉపన్యాసం చెప్తాను కదా, నాకు విజిలేయమంటున్నారు ఏమిటి, నాకు విజిలేయడం రాదు అంటే. ఇక్కడ కనీసం ఆయన ప్రయత్నించినా బాగున్నేమో, ప్రయత్నించలేదు ఆయన. తర్వాత ప్రయత్నించారేమో మరి తెలియదు. సంఘటన మాత్రం ఆయన తటపటాయించినట్టే ఉంది. ఏమైంది అక్కడ, ఆయన తటపటాయించడంతో ఏమైంది, ఒబీడియన్స్కి విఘాతం ఏర్పడింది. ఇలాగే చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకసారి విష్ణు మాస్టర్ అనుకుంటాను బయటికి వెళ్ళబోతూ ఉంటే మంచి ఎండగా ఉంది. బాబా అన్నారు, ఉండు ఆగాగు, నా చెప్పులు వేసుకుని వెళ్ళి ఎండగా ఉంది అని అన్నారు. వెంటనే విష్ణు మాస్టర్ వెనక్కి వచ్చి ఆ చెప్పుల్ని నుదుటికి ఆన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేసి
పుస్తకాలతోనే వెళ్ళిపోతాడు. బాబా నవ్వేసి ఊరుకుంటారు. వెళ్ళిపోయాడు. రిటర్న్ వచ్చిన తర్వాత అడిగారు, ఏమి నా చెప్పులు వేసుకుని వెళ్ళమంటే వెళ్ళలేదు అని. బాబా, మీ చెప్పులు నేను వేసుకోవడం ఏమిటి, అందుకే వేసుకోలేదు అని చెప్పాడు. అయితే నువ్వు నా చెప్పులకు విలువిస్తున్నావా, నా మాటకు విలువిస్తున్నావా అని అడిగారు బాబా. యథార్థానికి రెండూ కరెక్టే ఇక్కడ. ఎందుకు, ఆయన పరమేష్ఠ కాబట్టి ఆయన తాలూకా విశాలమైనటువంటి విధానంలోంచి ఆయన ఆ మాట అన్నారు. ఈయన పరిమితుడు కాబట్టి ఈయనేమిటి, సాక్షాత్ పరమేష్ఠి, ఆయన పాదరక్షలు నేనేసుకోవడం ఏమిటి అన్న భావన ఈయనలో ఉంది. కానీ ఇక్కడ ఏది లోపించింది, విధేయత లోపించింది. ఆయన చెప్పిన వెంటనే చేస్తే విధేయత పాళ్ళు అక్కడ ఏర్పడతాయి, విధేయత కనపరిచినట్టు అవుతుంది. కానీ పరమేష్ఠి స్వయంగా పరమేష్ఠి తాలూకా పాదరక్షలు నేను వేసుకోవడం ఏమిటి అనడంతో ఏమైంది, విధేయత పక్క వెళ్ళిపోయింది అనమాట. అందుకే బాబా పదే పదే అందరికీ నన్ను ఆరాధించకండి, నన్ను గౌరవించడం ఏవో చేయకండి, ప్రేమించండి, నన్ను పూజించకండి, దండలు వేయడం, పళ్ళు అర్పించడం, పెండాలు నిర్మించడం, సెంటర్లు కట్టడం, ఇది కాదు నాకు కావాల్సింది, నన్ను ప్రేమించండి అని అందుకే పదే పదే వాక్కానిస్తూ ఉండేవారు అనమాట. అలాగూ ఎందుకు, ఈ విధేయతకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ డివోషన్ అండ్ ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్ అన్నారు. సరే గమ్మత్తు, అంటే స్టెప్ వైజ్ అన్నమాట. ఇది డివోషన్ అనేది ప్రాథమిక స్థాయి, తర్వాత అది ప్రేమగా పరిణమిస్తుంది. అందుకే బాబా ఒక దగ్గర ఈ ప్రేమకి భక్తికి డెఫినిషన్ ఇస్తూ ఒక చోట అంటారు కూడా, భక్తి నిమ్న స్థాయిలో ఉన్నటువంటి ప్రేమ అంటారు బాబా. భక్తి నిమ్న స్థాయిలో అంటే అట్టడుగు స్థాయిలో ఉండేటటువంటి ప్రేమే భక్తి అంటారు. అలాగే ఉన్నతమైన స్థితిలో ఉన్న భక్తే ప్రేమ అంటారు. అంటే భక్తి తాలూకా ఆ పరిణామం ఆ విధంగా జరుగుతుంది, ఎవల్యూషన్ ఆఫ్ డివోషన్ అన్నమాట. మొదటగా ఏర్పడడం భక్తిగానే ఏర్పడుతుంది, అది ప్రేమగా రాను రాను ప్రకృతి చెందుతుంది అనమాట. ఇది మనకి మన బాబా తాలూకా 75 ఏళ్ల అవతార కాలంలో చాలా సంఘటనలో ప్రూవ్ అయింది. ఒక పుకార్ సంఘటన తీసుకున్న, పుకార్ అయితే కత్తి పట్టుకొని తిరిగారు ఆయన, విప్లవవాది. ఈయన దొంగ సాధువి, దొంగ సన్యాసి అయినా ఈయన రహస్యం బట్టబయలు చేస్తానని ఆయన కోసం ఎన్ని చోట్ల తిరిగారు ఆయన పుకార్. ఆఖరికి ఏమైంది, శరణాగతి అయిపోయాడు. అయిపోవడమే కాకుండా ఎంతటి విధేయత కనపరిచాడంటే, హమీర్పూర్లో ఒక సందర్భంలో బాబా కింద మట్టి నేల మీద కూర్చోవడానికి గబుక్కుని కూర్చోబోతుంటే ఆపి తను ఒంగోని తన మీద కూర్చోమన్నాడు. చూసారా, అదే పుకారు బాబాని వెన్నంటి ఇతని రహస్యం బట్టబయలు చేస్తాను, ఇతను పెద్ద దొంగ అని చెప్పి కరపత్రాలు కూడా వేయించాడు. ఎందుకు, ఆయన విప్లవ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తదుత్తర కాలంలో నువ్వు నా హనుమాన్వి అని ప్రశంస పొందాడు బాబా దగ్గర. అంటే ఏమైంది, ఒక అట్టడుగున ఉండే భావం నుంచి ఉన్నతమైన ప్రేమ స్థితికి ఏ విధంగా పరిణామం, ఆ ఆత్మ ఏ విధంగా మదింపు చేయబడిందో ఇక్కడ ఈ సంఘటనలో మనకు స్పష్టం అవుతుంది. ఇలాగా కోకొల్లలు ఈ సంఘటనలన్నీ కూడా బాబా తన 75 ఏళ్ల అవతార కాలంలో చేసిన ప్రతి చర్య కూడా మానవాళిని మదింపు చేయడం కోసం, ఉద్ధరించడం కోసమే అనేది బల్లగుద్ది చెప్పదగినటువంటి వాస్తవం అన్నమాట. ఇప్పటికీ 16 వాల్యూమ్స్గా వచ్చాయి మెహర్ ప్రభు చరిత్రం. దీన్ని నిరూపించడానికి కొల్లల సంఘటనలు ఈ 16 వాల్యూమ్స్లో కూడా ఉన్నాయి. యథార్థానికి ఒక భావు కల్చూరి సంఘటన తీసుకున్నా, ఈ రుచి సంఘటన తీసుకున్నా, అందుకే యథార్థానికి ఒక చోట తోట నాగేశ్వరరావు గారు అంటారు, ఇంచుమించు మండల సభ్యులందరూ బాబాని వ్యతిరేకించారు, ఒక్క మెహరా తప్పించి అంటారు ఆయన. ఈ రుచి కూడా ఒక స్థాయిలో మనందరికీ తెలుసు, అది నీ దగ్గర ఉండనయ్యా, నువ్వు నన్ను అలరపెట్టేస్తున్నా, వెళ్ళిపోతాను అంటాడు. ఆ సంఘటన మనకు తెలుసు. కానీ బాబా ఒక సందర్భంలో చెప్తారు, అలాగే ఒక్క మెహరావే
నేను ప్రేమించదగిన విధంగా ప్రేమించిన వ్యక్తి. ఇది కూడా మానవాళికి మార్గదర్శకమే. ఎందుకు అన్నాడు, కృష్ణావతారంలో రాధ ఏ విధంగా అయితే పాత్ర పోషించిందో అదే విధంగా ఈ యుగంలో మెహరా పాత్ర పోషించింది. బాబా అదే అంటారు, నా కోసం ఎవరైనా చనిపోతారా అని నేను ఇప్పుడు అందరి సమక్షంలో అడిగితే వెంటనే నా పాదాల మీద పడిపోయి ఉంటుంది మెహరా అంటారు. మిగతా వాళ్ళు ఆలోచిస్తారేమో కానీ మెహరా మాత్రం వెంటనే పాదాలపై మరణించి పడిపోతుంది అంటారు బాబా. అంటే పరమేశ్వర్ నోటి నుంచి వచ్చిన వాక్కు ఇన్స్ట్రక్షన్ వచ్చిన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యే విధానంలోనే ఆ ఒబీడియన్స్ తాలూకా పర్సంటేజ్ ఉంటుందన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఇది బాబా ఇచ్చిన క్లూవే. ఎందుకంటే ఆయన ఏమన్నారు, మంచి చెడు అనేవి లోకంలో లేవన్నారు, ఉన్నదంతా మంచే, పర్సంటేజెస్లో ఉందన్నారు. అలాగే ఒబీడియన్స్ విషయంలో కూడా, ఎందుకంటే డివోషన్గా మొదలయ్యే ఒబీడియన్స్ ఏమవుతుంది, డివోషన్ నుంచి నెమ్మదిగా పరిణామం చెంది ప్రేమగా మారుతుంది, ప్రేమ నుంచి విధేయత వైపు వస్తుంది అన్నమాట. విధేయత, విశ్వాసం, కన్విక్షన్ వీటిగా పరిణామం చెందుతుంది ఇదంతా. ఇవన్నీ కూడా డివైన్ ఫ్యాకల్టీస్ దేనికి ఉపయోగపడతాయి, మన తాలూకా బాండేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దాని నుంచి స్వేచ్ఛ పొందడానికే ఉపయోగపడతాయి. అంటే ఏమిటి, చుట్టూ తిరిగి మళ్ళీ మానవాళికే ఉపకరిస్తున్నాయి అవి. అందుకే ఆయన తన 75 ఏళ్ల అవతార కాలాన్ని కూడా మానవాళి కోసం, మానవాళి పట్ల ఉన్న ప్రేమ కోసం ఖర్చు చేశారు ఆయన. ఇది 100కి 100 పాళ్ళు యథార్థం. ఎందుకంటే బాబా చెప్పిందే, ఇప్పటికీ 5329 సార్లు వచ్చానన్నారు. ఎందుకు వచ్చారు? భాస్కర్ రాజు గారు అందుకే అంటారు, అవసరము తనకు లేక అవతరించి మన కొరకే, అవసరము తనకు లేక సంచరించి మన కొరకే, అవసరము తనకు లేక తను విడిచి మన కొరకే. పద్యం కూడా ఉంది భాస్కర్ రాజు గారి రచన. అన్నాడు భగవద్గీతలో కూడా చెప్పబడింది ఈ విషయం, 3 లోకాల్లో నాకు అవసరం లేకపోయినా అర్జున నేను ప్రతి యుగంలో వస్తున్నాను, నేను పొందదగని వస్తువు అంటూ ఏది లేదు ఇక్కడ, అన్నింటినీ పొందాను, అయినప్పటికీ వస్తున్నాను, నేను కూడా మీతో పాటు ఈ కర్మ సిద్ధాంతంలో భాగస్వామి అవుతున్నానంటారు ఆయన. ఇది సనాతనంగా జరుగుతున్నటువంటి దైవేచ్ఛ. అందువల్ల ఇందులో మనం అంత భాగస్వామ్యం అనేది చాలా క్లిష్టమైనటువంటి ఘట్టం అన్నమాట ఇది. అందుకే ఆయన పదే పదే నన్ను ప్రేమించండి, పూజించొద్దు, ఆరాధించొద్దు అని చెప్పడంలో కూడా ఉద్దేశం అదే. అసలు నన్ను శాశ్వత చెలికానిగా చేసుకోండి అని చెప్పిన ఆయన సందేశమే మనకి పెద్ద నిదర్శనం అన్నమాట. ఫ్రెండ్ ఏం కోరుకుంటారు, ఎవరైనా ఇద్దరు క్లాస్మేట్స్ ఎప్పుడో లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ మధ్య ఇంకేం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, నిద్రాహారాలు ఉండవు, మాటలు కబుర్లు ఆడుకుంటూ కూర్చుంటారు. అలాగా ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఒక చోట చేరారంటే అదే కావాలంటారు బాబా. ఎందుకంటే అందులో ఎటువంటి కల్మషం ఉండదు, సెల్ఫిష్నెస్ ఉండదు, కేవలం ప్రేమ, ఆ కంపానియన్షిప్, ఆ ఫ్రెండ్షిప్ తాలూకా ఫ్రూట్స్నే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మాట్లాడుతున్నంతసేపు కూడా. దీనిలోంచే రాబట్టబడిన ఫలితం ఏదైనా ఉంటే అది లభిస్తుంది అనమాట. ఇదంతా కూడా ఒబీడియన్స్, ఇన్ ది నేమ్ ఆఫ్ ఒబీడియన్స్ బాబా తెలియజేశారు మానవాళికి. అదే ఇక్కడ మరొకసారి చెప్పుకోవడానికి అవకాశం అవుతుంది. ఏమిటది, ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. ఇట్ ఈస్ ఫర్ మీ టు వేకెన్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ అవుట్ ది ఏజెస్. యుగాలుగా నేను ఇదే తెలియజేస్తున్నాను, నేనే మీకు మదింపు చేస్తున్నాను, జాగృతం చేస్తున్నాను. సోయింగ్ ది సీడ్ ఇన్ యువర్ లిమిటెడ్ మైండ్స్ విచ్ మస్ట్ ఇన్ డ్యూ కోర్స్ అండ్ విత్ ప్రాపర్ కేర్ అండ్ హీడ్ ఆన్ యువర్ పార్ట్. ఇక్కడ ఉంది కీలకం, విత్ ప్రాపర్ హీడ్ అండ్ కేర్. అయితే ఇందులో మీరు కూడా భాగస్థులు కావాలి. అందుకని ఆయన
మై వర్క్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. అక్కడ కలిపారు మనల్ని. పనంతా నేనే చేసుకోగలను, కానీ మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ఏకకాలంలో మల్టీపర్పస్ అన్నమాట. బహుళార్థ సాధక విధానం ఇది. తన పనిలో భాగస్థులను చేస్తూనే మన ఆత్మల్ని మదింపు చేస్తున్నారు ఆయన. అద్భుతమైనటువంటి దివ్య భాగస్వామ్యం ఇది. ఈ దివ్య భాగస్వామ్యాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇదే దివ్య వ్యాపారం. బాబా అందుకే అన్నారు, డివైన్ బిజినెస్ అన్నారు దీన్ని. దివ్య వ్యాపారము మనతో మానవాళితో భాగస్వామ్యంలో చేస్తున్నటువంటి దివ్య వ్యాపారం. ఇందులో వచ్చే లాభాలు కూడా దివ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ లాభాలన్నీ మనం పొందాలంటే ఆయన నామం విడిచిపెట్టకుండా, ఆయన నామం తెలియజేస్తూ, ఆయన నామాన్ని పటిష్టంగా పట్టుకొని, ఆయన ప్రేమను పొందుతూ, ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ముందుకు కొనసాగుదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్, థ్యాంక్ యూ. జై బాబు అండి, మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈచ్ అండ్ విషయాన్ని మనము రిపీట్ చేయడానికి కూడా నాకు మైండ్ లో పనిచేయట్లేదు. ఇప్పుడు అంత బ్యూటిఫుల్ గా చెప్పారు మీరు. కాబట్టి మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో జయబాబు సార్, సంకీర్తనలో మన మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయాలి, తర్వాత మెహర్ రాణి గారు ఒక సంకీర్తన చేయాలండి. జయబాబు అండి, జయబాబు అండి. మారుతి ధనలక్ష్మి గారు జై బాబా. జై బాబా. చేయండి అమ్మా, చేయండి. జయబాబు. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశం సారమందుతూ చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా కనులలోని కరుణ చూడు కరుణామయం. కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. కనులలోని కరుణ చూడు కరుణామయం. కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు. మన మనసులు దోచాడు దివ్య తేజుడు. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు. మన మనసులు దోచాడు దివ్య తేజుడు. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. బాబా కొంగు విడవకుండా సాగిపోవగా
బాధ్యతలను మరువకుండా సన్యసించగా బాబా కొంగు విడువకుండా సాగిపోవగా బాధ్యతలను మరువకుండా సన్యసించగా చేయి చేయి కలిపి చేయు బాబా నామము చేయి చేయి కలిపి చేయు బాబా నామము మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబమ్మ. ఇప్పుడు సిహెచ్ మెహర్ రాణి గారు సంకీర్తన, తర్వాత శివరవీంద్రన్ గారు ఒక సంకీర్తన చేయాలి. జై బాబా అండి. సిహెచ్ మెహర్ రాణి గారు. అమ్ములురా. జై బాబా అంకుల్ వినిపిస్తుందా? వినబడుతుందమ్మా, పాడండి. ప్రియతమ్మ బాబా పరమాత్మ పరందామ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామ మేహరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేల రాదోరా ఓ ప్రేమ సాగరా మమ్మేల రాదురా ప్రభువా అవతార్ మెహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహరు బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా నాలోని నీవున్నా నా మనసు తెలుపదే నాలోని నీవున్నా నా మనసు తెలుపదే ప్రభువా అవతార్ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహర్ బాబా క్షణమైన చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనంద మోసగే పరమానంద రూప ఒకసారి నీ ప్రేమను చది చూపును బాబా ఒకసారి నీ ప్రేమను చది చూపును బాబా నలుని రవయ్యా మా కథలు వినవయ్యా కదలి రవయ్యా మా కథలు వినవయ్యా ప్రభువా అవతార్ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహర్ బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేల రాదురా ఓ ప్రేమ సాగరా మమ్మేల రాదురా ప్రభువా అవతార్ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహర్ బాబా. థ్యాంక్ యూ ఆంటీ. జై బాబా. జై బాబమ్మ. చాలా చక్కగా పాడు. పాప కూడా పాడిందండి. జై బాబా. జై బాబా అంకుల్. ఇప్పుడు జై బాబమ్మ. ఇప్పుడు శివరవీంద్రన్ గారు ఒక సంకీర్తన చేయాలండి. జై బాబా. శివరవీంద్రన్ గారు ఒక సంకీర్తన చేయాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
మ్రోగింది నాదం పదే పదే హృదయాలలోనా పాడేను గీతం మెహేరని 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 మ్రోగింది నాదం పదే పదే హృదయాలలోనా అదరాలపైన శ్రీ మెహరు రూపం అదరాలపైన శ్రీ మెహరు నామం హృదయాలలోనా హృదయాలలోనా శ్రీ మెహరు రూపం శ్రీ మెహరు రూపం నిరతంబు నేను తపించుచుంటే ఆ నామమే కదా కదా మనకెంతో భాగ్యం ఆ నామమే కదా కదా మనకెంతో భాగ్యం మ్రోగింది నామం పదే పదే హృదయాలలోనా పాడేను గీతం మెహేరని 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 మెహరావతారం ఆ దివ్య రూపం మెహరావతారం ఆ దివ్య రూపం మౌనావతారం ప్రేమైక దైవం ప్రేమ ప్రసాదం శ్రీ మెహరు రూపం ప్రేమ ప్రసాదం శ్రీ మెహరు రూపం ఆ రూపమే కదా కదా మనకెంతో భాగ్యం మనకెంతో భాగ్యం మ్రోగింది నాదం పదే పదే హృదయాలలోనా పాడేను గీతం మెహేరని మెహేరని శ్రీ మెహరు జననం ఇల జనుల ధన్యం శ్రీ మెహరు జననం ఇల జనుల ధన్యం ఇల జనుల మేల్కొల్పే దైవ స్వరూపం ప్రేమించే హృదయం ప్రేమికుల దైవం ఆ దైవమే కదా కదా మనకెంతో భాగ్యం ఆ దైవమే కదా కదా మనకెంతో భాగ్యం మనకెంతో భాగ్యం మ్రోగింది నాదం పదే పదే హృదయాలలోనా పాడేను గీతం మెహేరని 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 మెహేరని. ధన్యవాదాలు మెహర్ ప్రియతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు, అప్పారావు అన్నయ్య గారు, మీకు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ప్రేయర్ చేయాలండి. జై బాబా ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు, ఆనంద్ కుమార్ గారు ఉన్నారండి?
ఉన్నారు ఉన్నారు. మురళి అన్నయ్యకు ఒక ఆయన సంకీర్తన అయ్యా ఇవ్వండి. తర్వాత కుమార్ అన్నయ్య ప్రేర్ ఎవరికి ఇవ్వమ్మా? మురళి జై అన్నయ్య బాబా ఆనంద్ కుమార్ ఇవ్వండి. జయ తర్వాత బాబా. ప్రేయర్ చేస్తారు ఆనంద్ కుమార్ అన్నయ్య. ఇప్పుడు ఎవరికి ఇమ్మంటారు? మురళి గారిగా ఇప్పుడు ఎవరికి ఇమ్మంటున్నారండి? జయ బాబా అరుణ గారు మురళి అన్నయ్య. మనకి మురళి గారిగా జై బాబా సార్. మురళి గారు ఒక సంకీర్తన ఉంటుంది, చేయండి సార్ మీరు. జై బాబా సార్. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరక వ్యధల చిక్కిన, ఏ బంధనములున్న ఏ బాధ కలిగిన, ఏ కోర్కెలీడేరక వ్యధల చిక్కిన, అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. ఆ అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవలించి వెలసెను, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. రామకృష్ణుల సొగసు రవలించి వెలసెను, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను. ఆ క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను. మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట. ఆ ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట. ఎచ్చోట పలికిన ఎవరో వశులవుతారట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా సార్. మురళి గారు జై ఇప్పుడు బాబా. జై బాబా. ఆనంద్ కుమార్ గారు ప్రేయర్ చేయాలండి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. జై బాబా.
अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు, నీవు అవిభాగ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికల యందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజదాన్, అహూరమజ్దా, ప్రీతముడవైన భగవంతుడవు. నీవు ఈజదనబడి ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇలాహ ఇల్లల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివుగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యముగునంతటి అర్హత గలవారు మగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునుటుగా మా అందరకు సహాయము చేయము. మరియు చెట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకై మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికీ. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ. జై బాబా సార్. జై బాబా సార్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నామం చేసి శారద గారు బాబాకి హారతి ఇవ్వాలండి. జై బాబా. 2 minutes నామ్ అండ్ హారతి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय.
ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरू बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरू बाबा की जय। अवतार मेहर बाबा की जय। O glorious eternal ancient one, your face is a bright transcendental sun, light in this dark world, and that your sigh weep. My heart may hear I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world will that bears me unto death. Unless you who are the infinitely kind and break the wheels up which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in a praise and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. చక్కటి ఆర్తితోటి ఈ రోజు కార్యక్రమం ముగిసింది. అందరూ జై మేఘలో పాల్గొంటారు. అవతార్ మెహర్ బాబా की జై. జై జై బాబా. అందరికి జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి అందరికి.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా.